Hi, welcome to Cosmic Numerology. నేను మీ నిశాంత్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు స్పెషలిస్ట్ ఇన్ నేమ్ కరెక్షన్ బై అడ్వాన్స్ 14 డైమెన్షన్స్. సో మనం రీసెంట్ గా చేసిన వీడియో ఏంటంటే మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఆ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి నంబర్స్ కి మనం కొన్ని వాల్యూస్ ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఎంత స్ట్రెంత్ ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 40 అబౌవ్ స్ట్రెంత్ వచ్చినా 40 ఉన్నా సరే కూడా మనకు సక్సెస్ లేదని చాలా మంది కామెంట్ చేశారు. దానికి నేను ఇచ్చే రిప్లై ఏంటంటే 40 స్ట్రెంత్ మీకు పుట్టుకతో మీకు అంటే ధనవంతుడు అవ్వాలని ఉంది, కానీ మీకు చాలండి మీకు ప్రాబ్లమ్స్ అనేవి మనకి అడ్డంకి పడుతుంటాయి అనమాట. అందులో ఏంటంటే ముఖ్యంగా మనకి ఆస్ట్రాలజికల్ ప్రాబ్లమ్స్ గానీ అంటే పునర్పు దోషం గానీ కాలక్షేప దోషం గానీ లేదా కుజ దోషం గానీ ఓల్డ్ కస్టమర్స్ అయినటువంటి 2000 మంది కూడా నా లాస్ట్ వీడియోకి బూస్ట్ అవడానికి చాలా సహకరించారు. సో వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే గుడ్ నెంబర్స్ అండ్ బ్యాడ్ నెంబర్స్. సో ఈ గుడ్ నెంబర్స్ ని బ్యాడ్ నెంబర్స్ ని మనం జనరల్ గా మనం 2 టైప్స్ గానే చెప్పుకుంటాం, కానీ ఈ రోజు మనం వాటిని 4 టైప్స్ గా విభజిస్తున్నాము. అందులో ఆ 4 టైప్స్ లో ఏంటంటే మనకి నెంబర్ 1 గుడ్ నెంబర్స్, నెంబర్ 2 బ్యాడ్ నెంబర్స్, నెంబర్ 3 యావరేజ్ నెంబర్స్, నెంబర్ 4 కన్ఫ్యూజన్ నెంబర్స్. సో ఈ 4 నెంబర్స్ ని మనం ఇప్పుడు విశ్లేషంగా చూద్దాం. ఇప్పుడు ఈ గుడ్ నెంబర్స్ బ్యాడ్ నెంబర్స్ ని మనం అబ్జర్వ్ చేయడానికి కేవలం 72 నెంబర్స్ మాత్రమే మనం తీసుకుంటున్నాము. ఎందుకు అంటే ఎవరికైనా ఒక నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు ఆ నేమ్ లో 72 కంటే ఎక్కువ లెటర్స్ అంటే మనం 72 కంటే ఎక్కువ నెంబర్ లో నేమ్ పెట్టినట్లయితే వాళ్ళకి ఆ నేమ్ చాలా లెంతీ అవుతుంది అనమాట. ఆ లెంతీ నేమ్ ని మనం చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. ఇది ఫస్ట్ రీజన్. ఇంకా సెకండ్ రీజన్ వచ్చినట్లయితే మనకి కంప్లీట్ గా ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 8 డిజిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. మనకి ఉన్నటువంటి ప్లానెట్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ 9 ప్లానెట్స్ అంటే గ్రహాలు 9 గ్రహాలు కాబట్టి గ్రహాలతో మనం మల్టిప్లై చేసి చూసినప్పుడు అంటే 8 into 9 మనకి 72 అవుతుంది. సో అందుకని మనం ఈ 72 నెంబర్స్ మనం తీసుకొని చూద్దాం. ఇప్పుడు మన గుడ్ నెంబర్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే 15, 19, 23, 24, 25, 27, 30, 32, 40, 41, 42, 46, 50, 51, 52, 54, 55, 60, 64, 69, 72. సో ఈ 21 నెంబర్స్ ని కూడా మనం న్యూమరాలజీలో హైయెస్ట్ గుడ్ నెంబర్స్ గా మనం పిలవడం అనేది జరుగుతుంది. వీటిలో కూడా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ అనేది కూడా ఉండడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 15 తీసుకున్నట్లయితే హిప్నాటిక్ నెంబర్ అని, 19 అయితే మన ప్రిన్స్ ఆఫ్ హెవెన్ అని, 23 అయితే రాయల్ స్టార్ ఆఫ్ ద లైన్ అని, 32 ని కూడా రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అని, 41 ని చూసినట్లయితే మనం అట్రాక్షన్ నెంబర్ అని, 46 ని అయితే మనం లక్కీ నెంబర్ అని, 55 అయితే మనం లెజెండ్ నెంబర్ అని, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అయితే మనం ఇవి ఎంత గుడ్ నెంబర్స్ అయినప్పటికీ కూడా మనం నేమ్ టోటల్ పనిచేస్తాయంటే ఇవి కూడా పనిచేయవు. సో ఇప్పుడు మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఎగ్జాంపుల్ గా దాని నుంచి మనం ఎందుకు సరిపోదు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆ విధంగా తెలుసుకున్నప్పుడు మనకి 5/4/2008 అనే ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే ఇక్కడ దీన్ని మనం ప్యాటర్న్ కింద మార్చుకోవాలి. 5/4/2008 అంటే మనకి జీరోస్ వాల్యూ ఉండవు కాబట్టి 2 + 8 యాడ్ చేసినట్లయితే మనకి 10 వస్తుంది. 10 అంటే 1 + 0 మళ్ళీ మనకి 1 వస్తుంది. సో ఈ 5/4/1 ని మళ్ళీ మనం యాడ్ చేసినట్లయితే 5 + 4 9 అవుతుంది. 9 + 1 మళ్ళీ 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 అవుతుంది. సో ఇక్కడ డెస్టినీ అనేది మనకి 1 అనేది రావడం జరిగింది అనమాట. అంటే టోటల్ 19 అవుతుంది. సో డెస్టినీ అనేది మనకి 1 రావడం జరిగింది. సో ఇక్కడ మనం ప్యాటర్న్ క్లియర్ అబ్జర్వ్ చేసినట్లయితే 5411 అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఇందులో టాప్ నెంబర్స్ అనేటువంటి 23, 32, 41, 50, 59 నెంబర్స్ ని మనం తీసుకున్నట్లయితే వీటికి కూడా 5 నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 59 ఎందుకు తీసుకున్నాను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఈ 5 నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ప్యాటర్న్ చూసినట్లయితే 5411 కింద మనం ఈ 5 నెంబర్ మనం వేసుకొని చూసినట్లయితే 5 కింద 5 వేసుకున్నప్పుడు 5 యాడ్ చేసినట్లయితే మనకి 10 అవుతుంది. 10 అంటే 1 + 0 మళ్ళీ మనకి 1 అవుతుంది. అదే విధంగా మనకి 5 కింద 4 వేసుకుంటాం కాబట్టి సో ఈ 5 యాడ్ చేసినట్లయితే 9 అవుతుంది. సో అదే విధంగా 1 కింద 5 వేసుకుంటే 1 + 5 6 అవుతుంది. అదే విధంగా మనకి 1 + 5 మళ్ళీ 6 అవుతుంది. సో ఈ టోటల్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకి 1966 అనేది రావడం జరిగింది అనమాట. ఈ 1966 లో మనకి డెడ్ హ్యాండ్స్ 2 కనిపిస్తున్నాయి. అంటే 16 మళ్ళీ 16.
ఈ 16 అనేది 2 టైమ్స్ రావడం జరిగింది. సో దీన్ని మనం న్యూమరాలజీలో డెడ్ యాంటీ కాంబినేషన్ అంటే జంట పగ సంఖ్యలో అంటాం. సో ఎంత టాప్ నెంబర్స్ అయినప్పటికీ కూడా ఈ 5 వీళ్ళకి రూలింగ్ నెంబర్ లో బర్త్ నెంబర్ లో ఉన్నప్పటికీ కూడా ఈ నెంబర్ వాళ్ళకి నేమ్ టోటల్ గా షూట్ అవ్వలేదని మనం చెప్పవచ్చు అనమాట. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక గుడ్ నెంబర్ అయినటువంటి 46 ని తీసుకుందాం. 46 ని తీసుకున్నట్లయితే మనకి అంటే డబుల్ డిజిట్ నెంబర్ తీసుకున్నట్లయితే 5411 అనేది వీళ్ళ యొక్క ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ లో మనం 5 కింద అంటే రూలింగ్ నెంబర్ కింద బర్త్ నెంబర్ కింద మనం నెంబర్ లో ఉన్నటువంటి డబుల్ డిజిట్ నెంబర్ లో ఉన్నటువంటి స్టార్టింగ్ నెంబర్ వేసుకుంటాం. అదే విధంగా మనకి సెకండ్ నెంబర్ అంటే డెస్టినీ నెంబర్ అయినటువంటి డెస్టినీ నెంబర్ కింద ఏమో మనకి ఈ డబుల్ డిజిట్ లో ఉన్నటువంటి ఈ నెంబర్ లో ఉన్నటువంటి సెకండ్ నెంబర్ వేసుకుంటాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 5 కింద మనం 4 వేసుకుంటాం. సో ఇది యాప్ అయింది. కానీ అక్కడ 1 కింద మనం 6 వేసుకుంటాం అంటే డెస్టినీ కింద. సో అక్కడ మళ్ళీ డెడ్ హ్యాండ్ వచ్చింది. సో ఇక్కడ 46 లక్కీ నెంబర్ అయినప్పటికీ కూడా వీళ్ళ యొక్క డెస్టినీ నెంబర్ అయినప్పటికీ కూడా ఇక్కడ 1 నెంబర్ కూడా వీళ్ళకి మనం క్లియర్ గా షూట్ అవ్వదని మనం క్లియర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ మనం బ్యాడ్ నెంబర్స్ చూసినట్లయితే నెంబర్ 12, 13, 16, 18, 21, 22, 26, 29, 31, 39, 47, 48, 49, 57, 58, 61, 66, 67. సో ఈ 80 నెంబర్స్ ని కూడా మనం కంప్లీట్ గా న్యూమరాలజీలో బ్యాడ్ నెంబర్స్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ 18 బ్యాడ్ నెంబర్స్ లో ఒక్కొక్క నెంబర్ ని ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. నెంబర్ 12 ని హ్యాంగర్ నెంబర్ అని, విక్టిమ్ నెంబర్ అని, రివర్స్ నెంబర్ అని, నెంబర్ 13 ని డెత్ అండ్ రీజనరేషన్ నెంబర్ అని, అదే విధంగా నెంబర్ 16 ని బ్లాస్టింగ్ నెంబర్ అని, నెంబర్ 18 నేమో హై టెన్షన్ నెంబర్ అని, నెంబర్ 48 నేమో సూసైడ్ నెంబర్ అని, అలా ఒక్కొక్క నెంబర్ ని ఒక్కొక్క విధంగా పిలుస్తుంటారు. సో ఈ 18 బ్యాడ్ నెంబర్స్ ని కూడా మనం నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు మనం 2 మెథడ్స్ లో చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ 2 మెథడ్స్ లో చేసేటప్పుడు మనకి ఒక మెథడ్ లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 18 నెంబర్స్ లో ఒక నెంబర్ కూడా ఉండకూడదు. ఇంకొక నేమ్ లో మనం చూసినట్లయితే అంటే ఇంకొక మెథడ్ లో మనం చూసినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేమ్ కంప్లీట్ టోటల్ లో ఉండకూడదు అనమాట. ఇది రూల్. నెక్స్ట్ మనం చూసినట్లయితే యావరేజ్ నెంబర్స్. ఈ యావరేజ్ నెంబర్స్ మనకి 10, 11, 14, 17, 20, 28, 34, 35, 38, 43, 44, 45, 53, 56, 59, 62, 65, 68, 70, 71. ఈ 20 నెంబర్స్ ని కూడా మనం న్యూమరాలజీలో యావరేజ్ నెంబర్స్ గా చెప్పడం జరుగుతుంది. ఈ 20 నెంబర్స్ లో కూడా కొన్ని నెంబర్స్ మనకి అప్పుడప్పుడు నేమ్ కరెక్షన్ కి కూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే నేమ్ టోటల్ లో కూడా ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 28 గానీ, 59 గానీ, 45 గానీ, 44 గానీ ఇలా కొన్ని నెంబర్స్ అనేది మనకి నేమ్ లో కూడా ఉండొచ్చు. అది ఏ టైంలో అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 54 ఇందాక మనం చెప్పుకున్నాం కదా 54-2008 అని. 54-2008 మనం ప్యాటర్న్ చూసినట్లయితే 5411 వస్తుంది. ఈ 5411 కి ఆల్రెడీ మనం ప్యాటర్న్ చూసాం. 1 వేసినట్లయితే మనకు ప్యాటర్న్ ఎంత వస్తుంది? 5411 కి మనం కింద ప్యాటర్న్ వేసినట్లయితే 5 కింద 1 వేసినట్లయితే 6 అవుతుంది. 4 కింద 1 వేసినట్లయితే 5 అవుతుంది. ఇక్కడ 6, 5 వచ్చాయి. అదే విధంగా మనకి 1 కింద 1 వేసినట్లయితే 2 అవుతుంది. 1 కింద 1 వేసినట్లయితే 2 అవుతుంది. అప్పుడు మన ప్యాటర్న్ ఎంత వచ్చింది? టోటల్ గా ఇక్కడ మనకి 6522 అనేది రావడం జరిగింది అనమాట. ఈ 6522 ప్యాటర్న్ లో కూడా మనకి సో 1 అనేది మనకు షూట్ అయింది. అంటే 2 అనేది వీక్ నెంబర్స్ ఉన్నాయి. ఇంతకంటే బెటర్ గా వేరే నెంబర్స్ ఆ నెంబర్ కి వెళ్ళిపోతాం నేమ్ టోటల్ కింద. లేదనుకుంటే డెస్టినీ 1 కాబట్టి ఈ 1 కూడా మనకు షూట్ అయిందని మనం చెప్పొచ్చు అనమాట. ఈ 1 షూట్ అయినప్పటికీ కూడా కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే మనకి గుడ్ నెంబర్స్ అనేటువంటి 19 గానీ, అదే విధంగా మనకి 46 గానీ, 55 గానీ ఒక్కొక్కసారి షూట్ అవ్వవు డబుల్ డిజిట్. సో ఆ డబుల్ డిజిట్ లో ఈ గుడ్ నెంబర్స్ షూట్ కానప్పుడు ఏం చేస్తామంటే ఈ 28 కూడా మనం తీసుకోవచ్చు నేమ్ టోటల్ కింద. అప్పుడు మనం ఈ నేమ్ కరెక్షన్ చేసి మనం వాళ్ళకి అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనం ఫ్రీక్వెన్సీకి సరిపోయినట్లయితేనే. ఒకవేళ ఆ ఫ్రీక్వెన్సీ సరిపోతే దీన్ని కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా వేరే ఏదైనా గుడ్ నెంబర్ చూసి మనం నేమ్ కరెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి గుడ్ నెంబర్స్, బ్యాడ్ నెంబర్స్, యావరేజ్ నెంబర్స్ ఇవి ఇంతవరకు మనం చూడడం అనేది జరిగింది అనమాట. సో ఇంతవరకు టోటల్ చూసినట్లయితే మనకి 60 నెంబర్స్ అనేది రావడం జరిగింది. 21 నెంబర్స్, 18 నెంబర్స్, అదే విధంగా 20 నెంబర్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే 4th వన్ కన్ఫ్యూజన్ నెంబర్స్. ఈ కన్ఫ్యూజన్ నెంబర్స్ అనేది ఎందుకు పేరు పెట్టామంటే చాలా మంది వ్యూవర్స్ కే కాదు, కస్టమర్స్ కే కాదు, న్యూమరాలజిస్ట్ కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఈ నెంబర్స్ గురించి. సో అందువల్ల మనం వీటిని కన్ఫ్యూజన్ నెంబర్స్ గా మనం పిలవడం అనేది జరిగింది అనమాట. ఈ నెంబర్స్ ఏంటంటే 33, 36, 63, 37, అదేవిధంగా 73. సో ఈ 73 చూసినట్లయితే మనకి ఈ టోటల్ గా మనం 5 నెంబర్స్ వచ్చాయి కదండి. ఈ 5 నెంబర్స్ లో మనం 33 ని మన ఇండియాలో అంటే చాలా మంది ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఇండియాలో బ్యాడ్ నెంబర్ గా చూస్తారు. లేకిన్ ఫారిన్ కంట్రీస్ లో మనం చూసినట్లయితే 33 ని చాలా టాప్ నెంబర్ గా చూస్తారు పైగా న్యూమరాలజీ ప్రకారం.
అదే విధంగా మనకి 36 గానీ 63 గానీ ఆస్ట్రో న్యూమరాలజీ లో చాలా గుడ్ నెంబర్స్ గా చూస్తాము. కానీ పైథాగరస్ న్యూమరాలజీ లో 2 బ్యాడ్ అనమాట. సో అందువల్ల ఇట్లా బ్యాడ్ నెంబర్స్ గా పైథాగరస్ న్యూమరాలజీ లో చూడడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ చూసినట్లయితే 37, 73. సో ఆస్ట్రో న్యూమరాలజీ లో వీటిని డెడ్ యాంటీ నెంబర్స్ అంటారు, అంటే జన్మభాగ్య సంఖ్యల కింద చూస్తారు. ఈ 37, 73 అనేవి ఆస్ట్రో న్యూమరాలజీ లో టాప్ బ్యాడ్ నెంబర్స్. కానీ మన పైథాగరస్ న్యూమరాలజీ లో 37, 73 అనేది 2 టాప్ నెంబర్స్ అన్నమాట. అంటే చాలా మంచి నెంబర్స్. చాలా మంది న్యూమరాలజిస్టులు కూడా ఈ నెంబర్స్ లో పేరు పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఈ రోజు కన్ఫ్యూజన్ నెంబర్స్. అయితే మనం ఏంటంటే ఎవరికైనా నేమ్ పెట్టేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 9 టోటల్ లో పెట్టాలి. 9 టోటల్ లో 54, 27 గుడ్ నెంబర్స్ సూట్ కానప్పుడు ఈ 36 అలాగే 63 గానీ సూట్ అవుతున్నాయి అనుకో, మనం పెట్టాలా మానేయాలన్నది వాళ్ళ యొక్క హోరోస్కోప్ టోటల్ గా చూసిన తర్వాత, అంటే జాతక చక్రం కూడా చూసిన తర్వాత, మనకి అదే నేమ్ వైబ్రేషన్ చూసిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత వాటిలో కూడా వీళ్ళకి అంటే ఈ నెంబర్స్ ఏమైనా యాంటీస్ లేకుండా ఉన్నాయేమో చూసుకొని అప్పుడు మాత్రం వాళ్ళకి ఇవ్వాలా మానేయాలన్నది డిసైడ్ చేస్తాము. అదే విధంగా ఈ 37 గానీ 73 గానీ ఇదే విధంగా చూస్తాం అనమాట. అంటే బర్త్ వైబ్రేషన్ లో గానీ లేదంటే వాళ్ళ తాలూకా ఇండెక్స్ ఆర్పీ లో గానీ ఎటువంటి మైనస్ లేకుండా చూసుకొని వాళ్ళకి నేమ్ కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. అంటే కంప్లీట్ గా మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ 5 నెంబర్స్ విషయంలో కూడా ఒక న్యూమరాలజిస్ట్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని బట్టి, వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఒపీనియన్ బట్టి నేమ్ కరెక్షన్ ఇవ్వాలా మానే అన్నది ఆ క్షణంలో మాత్రమే డిసైడ్ చేసుకుంటారు. అంటే మనకి గుడ్ నెంబర్స్ లో కూడా యావరేజ్ నెంబర్స్ లో కూడా రెండింటిలో కూడా ఇవ్వడం వీలు కానప్పుడు మాత్రమే నేమ్ కరెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నాం కదండి, ఒక డేట్ ఆఫ్ బర్త్ లో 8 డిజిట్స్ ఉంటాయి. అలాగే మనకు ప్లానెట్స్ చూసినట్లయితే మనకి 9 ఉంటాయి. 8 × 9 72. సో అందుకని మనం 72 నెంబర్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ 72 నెంబర్స్ లో మనకి ఆల్రెడీ మనకి 64 నెంబర్స్ వచ్చాయి. అంటే మనం ఒక నెంబర్ యాడ్ చేస్తాం 73 అనేది. సో ఈ 73 అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ కోసం అంటే 7 తీసుకున్నాం కాబట్టి దాన్ని రివర్స్ చేసి చూసినట్లయితే 73 వస్తుంది కాబట్టి సో దానికోసమే మనం 73 అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చూసినప్పుడు మనకి టోటల్ 73 నెంబర్స్ లో మనకి 64 అయిపోయి, అయితే మనకి సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటే 1 to 9 నెంబర్స్ మనం ఎందుకు తీసుకోలేదంటే సింగిల్ నెంబర్స్ మనం ఎందుకు తీసుకోలేదంటే ఈ 1 to 9 నెంబర్స్ లో ఎప్పుడు మనం నేమ్ అనేది మనం పెట్టమన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా మన నేమ్ అనేది నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు డబుల్ డిజిట్ లోనే ఉండాలి. ఇది కన్ఫర్మ్ గా రూల్. ఎందుకంటే ఒక నెంబర్ కి ఇంకొక నెంబర్ తోడైనప్పుడు మాత్రమే వాళ్ళకి స్ట్రెంత్ అనేది ఉంటుంది. సో అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మనకు కూడా ఒక మనిషి ఇంకో తోడు వచ్చినట్లయితే దానికి మనకు ఫోర్స్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. దాని ద్వారా మనం ఇంకో పని చేయగలుగుతాం, తొందరగా చేయగలుగుతూ ఉంటాము. సో ఎప్పుడైనా సరే గ్రూప్ అనేది కూడా చాలా అవసరం. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు అందుకనే మనం సింగిల్ నెంబర్ లో నేమ్ అనేది పెట్టము. సో అయినప్పటికీ కూడా సింగిల్ నెంబర్ లో కూడా చాలా మంది మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత 1 to 9 నెంబర్స్ లో గుడ్ నెంబర్స్ ఏవి బ్యాడ్ నెంబర్స్ ఏవి మళ్ళీ ఆడటం జరుగుతుంది అనమాట. అందుకని మనం ఈ 1 to 9 నెంబర్స్ లో కూడా మనం గుడ్ నెంబర్స్ ని బ్యాడ్ నెంబర్స్ ని మనం ఇప్పుడు చూద్దాము. మనకి గుడ్ నెంబర్స్ చూసినట్లయితే 1, 3, 5, 6, 9. 1, 3, 5, 6, 9. అదే విధంగా మనకి బ్యాడ్ నెంబర్స్ చూసినట్లయితే 2, 4, 7, 8. సో ఈ 2, 4, 7, 8 లో కూడా మళ్ళీ మనకి 2, 4 కొంచెం యావరేజ్, 2, 4, 7 కొంచెం యావరేజ్ లోకి వస్తాయి. 8 అనేది 2 బ్యాడ్ కింద అవుతుంది. కొన్ని సమయాల్లో 2, 4 గుడ్ అవుతాయి, కొన్ని సమయాల్లో బ్యాడ్ అవుతాయి. కొన్ని సమయాల్లో ఈ 2, 4, 7, 8 అనేవి కూడా కొంతమందికి చాలా గుడ్ నెంబర్స్ అవుతాయి. అందువల్ల వీటిని కూడా మనం కంప్లీట్ గా బ్యాడ్ నెంబర్స్ అని భావించడానికి వీలు లేదు. సో ఇదండి ఈ రోజు న్యూమరాలజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.